To all those who are listening to me from near and from far, we bring you all the loving greetings in the name of our Lord and our Savior Jesus Christ. ఈ సాయంకాల సమయంలో చేరి వచ్చి నా యొక్క మాటలు వింటున్నటువంటి వారు అలాగే దూర ప్రాంతము నుండి కూడా ఈ యొక్క వర్తమానమును వీక్షిస్తూ వింటున్నటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. All the opportunity that God gives us to listen to His word is a blessing to us. ఎల్లప్పుడూ ప్రభు మనం వినుటకు ఆయన వాక్యాన్ని వినటానికి ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి సమయము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎంతో ధన్యత అయి ఉన్నది. Last about an hour we have been listening to the ministry of God's word, and through the songs also we have been hearing about God. గత ఒక గంట క్రితము వరకు కూడా మనము చక్కని దేవుని యొక్క పాటలు పాడుతూ సంతోషిస్తూ దేవుని యొక్క పిలుపును గురించినటువంటి వాక్యమును ధ్యానిస్తూ దేవుని యొక్క సన్నిధానాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. We have been listening about a God who calls us. అలాగే మనలను పిలిచేటువంటి దేవునిని గురించినటువంటి వర్తమానమును మనం విని ఉంటున్నాం. He calls us to salvation. ఆయన మనలను రక్షణ కొరకై పిలిచాడు. He calls us to service. ఆయన పరిచర్య చేయుటకు మనలను పిలిచాడు. He calls us to the blessings of heaven. పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. Yes, He lives and He communicates with us in love. ఆయన జీవిస్తూ నిరంతరము జీవిస్తూ ఆయన ప్రేమను మనతో పంచుకోవటానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. But there is one thing we have to remember. అయితే ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. When the Lord calls us, it is essential for us to respond to it positively. ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుస్తున్నాడో ఆయన యొక్క పిలుపునకు తగిన విధముగా మనము ప్రతిస్పందించవలసినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. God called Abraham. దేవుడు అబ్రహామును పిలిచాడు. God called him Abraham, Abraham. దేవుడు అబ్రహాముని అబ్రహామా అబ్రహామా అని పిలుస్తున్నాడు. And we see how he responded. ఏ విధముగా అబ్రహాము ప్రతిస్పందించాడో మనం అక్కడ చూడవచ్చు. He said, "Here am I." ప్రభువా దేవా నేను ఇక్కడ ఉన్నాను అని అంటున్నాడు. And when we come to chapter 3 of Genesis, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయాన్ని ధ్యానము చేసినట్లయితే there we see God calling Adam. అక్కడ ఆదామును దేవుడు పిలిచినట్లుగా చూస్తున్నాం. He asked Adam, "Adam, where are you?" అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదామా ఆదామా నువ్వెక్కడా? And we see presenting himself before God. అయితే ఆదాము దేవుని యొక్క సన్నిధానము ముందర రావటానికి బదులుగా ఆయన దాక్కుంటున్నట్లుగా అక్కడ లేఖన భాగంలో చూస్తున్నాం. As I mentioned, when we listen to the word of God, God is calling us unto himself. ఇంతకు ముందు చెప్పాను కదా, దేవుని యొక్క వర్తమానమును మనం వింటున్నప్పుడు ఆయన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువు మనల్ని పిలుస్తా ఉన్నాడు. దానికి మన ప్రతిస్పందన ఏ విధముగా ఉంటున్నది అని. If we are away from the Lord, hiding in things of the world, it is necessary for us to come out and present ourselves before him. మనము దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పుడు ఆయన వాక్కును మనము ధ్యానము చేస్తున్నప్పుడు ప్రియులరా మనల్ని మనము దాచుకోవటానికి బదులుగా దేవుని ముందర మనలను మనము ప్రత్యక్ష పరుచుకోవటం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. Like Abraham, we should present ourselves before him saying, "Here am I." అబ్రహాము మాదిరి దేవుని యొక్క సన్నిధానములో మనం నిలిచి ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పగలిగినటువంటి ఆ మనస్సు మనకుండాలి. What I am saying is, listening to the word of God alone will not help us, will not bless us, but we have to respond to it positively. కేవలము దేవుని యొక్క వర్తమానమును వినుట ద్వారా మాత్రమే మన జీవితాలలో ఆశీర్వాదమును పొందుకోలేము. కానీ ప్రియులారా ఆ వాక్యమునకు తగిన విధముగా మన ప్రవర్తన మన జీవితము ఉంటే దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటాము. May God help us that we may think about what we heard and respond to it as we ought to. మనము దేవుని వద్ద నుండి ఏమైతే వింటున్నామో దాని ప్రకారముగా జీవించుట కొరకై దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. Now as we continue to listen to the word of God, may the Lord help us and bless us. దేవుని యొక్క వర్తమానమును వినుచు ఉండగా దేవుడు మనకందరికీ కూడా వినేటువంటి భాగ్యమును పాటించేటువంటి కృపను ఆయన దయచేస్తూ మనందరినీ కూడా దీవించునుగాక. I hope many of you have been there in my afternoon session. మీలో అనేకులు మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వర్తమానమును ఆ తరగతిలో విన్నారని నేను అనుకుంటున్నాను. In the afternoon session I have been sharing about the judgment seat of Christ. మధ్యాహ్న కాల సమయంలో
దేవుని వాక్య భాగములో నుండి క్రీస్తు యొక్క న్యాయపీఠమును గురించినటువంటి వర్తమానమును నేను ప్రకటిస్తూ ఉన్నాను. We could not complete that topic. ఆ యొక్క అంశము పూర్తి కాలేదు ఇంకా. As I mentioned in the afternoon, we are going to see the remaining parts of that topic in this session. మధ్యాహ్న కాల సమయమున ధ్యానము చేసినటువంటి ఆ వర్తమానములో ఉన్నటువంటి మిగతా కోణములను, మిగతా భాగమును ఇప్పుడు మరలా చూడబోతా ఉన్నాం. To begin with, నేను ఈ విధముగా నేను ప్రారంభించుచున్నాను. we will read that same verse that we read in the afternoon in the beginning. మధ్యాహ్న కాల సమయములో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి చదివినటువంటి వాక్య భాగమునే మరలా కూడా ధ్యానం చేసుకుందాం. 2 Corinthians chapter 5 and verse 10. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చదువుతున్నాను, గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము నుండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. May the Lord add his blessings upon the reading of this verse. ఈ యొక్క వాక్య భాగమును ధ్యానిస్తున్నటువంటి మన జీవితాలలో దేవుడు తన యొక్క ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక. Let me repeat what we considered in the morning, in the afternoon. మధ్యాహ్న కాల సమయంలో మనం ఏమైతే చూసామో వాటిని ఒక్కసారి పరిశీలనలోనికి తెచ్చుకుందామా? Not going into the details, but in a very brief way, let me remind you that. మరి లోతుగా ధ్యానం చేయటం లేదు, కానీ అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుందాం. That reminder will help those who were present here. అయితే it will help those who were in the afternoon session. మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వర్తమానమును విన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఈ యొక్క అంశము చాలా ఉపయోగపడుతుంది. And those who were not there, they will also get the points which we considered in the మధ్యాహ్న కాల సమయంలో లేనటువంటి వ్యక్తుల జీవితాలలో కూడా దేవుడు ఈ సాయంకాల సమయంలో మాట్లాడతారు. We saw that the judgment seat of Christ is the place where or the seat where, the throne where all our works will be evaluated. అయితే క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడబోతున్నటువంటి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడుతున్నటువంటి మన జీవితాలను దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. In the verse that we read, we saw that we all shall appear before the judgment seat of Christ. మనము చదివినట్లుగా, మనము చూసినట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము కూడా నిలువబడబోతా ఉన్నాం. From that we saw that it is for the New Testament believers. ఇది కేవలము మనం చూసిన విధముగా లేఖన భాగంలో క్రొత్త నిబంధన విశ్వాసులు మాత్రమే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతారు. And the judgment seat of Christ shall be set up after the rapture. అయితే క్రీస్తు యొక్క న్యాయపీఠము అనున్నటువంటిది సంఘము ఎత్తబడిన తరువాత ప్రభు ఏర్పాటు చేస్తాడు. And we all shall present before the judgment seat of Christ, and we shall be rewarded according to our faithfulness. ఆ దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట అప్పుడు విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా ప్రత్యక్షమవుతాము. Now in this దాని తరువాత దేవుడు మనకు ఈ యొక్క బహుమానములను ఆయన అప్పగిస్తాడు. And in this session I want your attention to the judge itself. Who is going to judge? అయితే ఇప్పుడున్నటువంటి ఈ మాటలలో మనలను ఎవరు మనకు తీర్పు తీరుస్తారు అన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. We will have to refer to various verses to understand truths in connection with that. ఈ యొక్క అంశమును అర్థము చేసుకోవటానికి వాక్య భాగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటికి సంబంధిత రెఫరెన్స్ వాక్య భాగములను మనం ధ్యానం చేస్తున్నాం. Turn with me to John's Gospel chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయములో verse 22. 22వ వచనాన్ని నాతో పాటు తీయండి. There we see who shall be the judge on the day when our work shall be judged. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము నిలవబడినప్పుడు మనలను ఎవరు తీర్పు తీరుస్తారు అన్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. There it says, for the Father judgeth no man, but hath committed all judgment unto the Son. 22వ వచనములో తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా
అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. Yeah, all judgment is given unto the Son, means the Son of God. ఈ న్యాయమైనటువంటి తీర్పు తీర్చేటువంటి బాధ్యత, ఆ హక్కుని తండ్రి కుమారునికి అప్పగించారు. Son of God is a title given to the Lord Jesus. దేవుని దయచేయబడింది. That title clearly shows that he himself is God. ఈ యొక్క పేరుకు ఇంకొక మాట క్లియర్ గా మనకు తెలియచేసేది ఏంటంటే ఆయన దేవుడై ఉన్నాడు అని కూడా. And here it is clearly told that all judgment is given unto him. ఇక్కడ ప్రతి వారిపై తీర్పు తీర్చడానికి ఆ యొక్క అధికారమును యేసు ప్రభు వారికి ఇచ్చారు. Turn with me to Acts chapter 17. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయమును నాతో పాటు తెరవండి. And look at verse 31. 31వ వచనాన్ని చదువుకుందాం. There the word of God says like this. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా తెలియచేస్తుంది. Because he hath appointed a day in the which he will judge the world in righteousness by that man whom he hath ordained, whereof he hath given assurance unto all men, in that he hath raised him from the dead. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసి ఉన్నాడు. This is also a reference to the Lord Jesus Christ himself. ఈ యొక్క వాక్య భాగము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలియజేస్తూ ఉన్నది. We know that though he is God, 100% God, he is 100% man also. ఆయన 100% దేవుడై ఉన్నప్పటికీ 100% మానవుడిగా కూడా ఈ లోకంలో ఉంటున్నారు. So he is referred to here as the man. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభు వారిని ఒక మానవుడిగా చిత్రీకరిస్తున్నారు, చూపిస్తున్నారు. Perfect God and perfect man. ఆయన సంపూర్ణ దేవుడై ఉంటున్నాడు, సంపూర్ణ మానవుడై ఉంటున్నాడు. That speaks about the twofold nature of the Lord Jesus. అది యేసు ప్రభు వారి యొక్క రెండు వ్యక్తిత్వాలను కూడా తెలియచేస్తుంది. The important thing we notice here is that all judgment is given unto the Lord Jesus Christ. అయితే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ఇక్కడ ఏమి కనుక్కుంటున్నాము అంటే న్యాయము తీర్చటానికి లేకపోతే తీర్పు తీర్చటానికి సర్వాధికారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. When we come to 2 Timothy 4:8, రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే there the Lord is being called as a righteous judge. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువుగా వర్ణిస్తున్నారు. That means when the Lord is going to judge on that day all our works, ఆ దినమున న్యాయపీఠం ఎదుట ప్రభువు మన యొక్క క్రియలన్నిటిని గురించి ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు there will not be any partiality, there will not be any favoritism. అక్కడ దేవుడు ఎవరి పక్షముగా కూడా నిలవబడడు. Everything he shall do righteously. ఆయన ప్రతిదీ కూడా న్యాయ ప్రకారముగానే జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. Just imagine on that day it is to him that we have to give account of our life. ఆ దినమును గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితంలో మనం చేసినటువంటి క్రియల యొక్క ప్రతి లెక్కను ఆ ప్రభువునకు అప్పచెప్పవలసినటువంటి ఆ సమయం అది. When we come to Hebrews chapter 4, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయమునకు మరలా వచ్చినట్లయితే there in verse 13 the writer says like this. 13వ వచనములో ఇక్కడ గ్రంథకర్త ఈ విధముగా అంటున్నాడు. There is nothing hidden before his sight. ఆయన కనుదృష్టి యందు ఏది కూడా దాచబడనేరదు అని. All things are manifest before him. ఆయన ముందర సమస్తము కూడా ప్రత్యక్షపరచబడుతుంది. All things are naked and open unto the eyes of him with whom we have to do. మనము ఏ విషయాలైతే ప్రభు సన్నిధానంలో చెప్పుకుంటున్నామో ఆయన ఎదుట ఏది కూడా మరుగై ఉండనేరదు. That shows very clearly that we cannot hide anything from him on that day. ఆ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కన్నుల ఎదుట, ఆ నీతి గల న్యాయాధిపతి కన్నుల ఎదుట మనం ఏమి కూడా దాచలేనటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. Now we can hide many things from the eyes of men. ఇప్పుడు మనుషుల దృష్టిలో మన ప్రవర్తనలో చాలా విషయాలు వారికి కనుమరుగు చేస్తా ఉండవచ్చు. We can pretend that we are very spiritual. మనం ఎంతో భక్తి కలిగిన ఆత్మీయులముగా వేషధారణ జీవితం కలిగి ఉండవచ్చు, కానీ we can pretend that we are very much loving and caring for others.
నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా, నన్ను నమ్ము అని మనం ఎంతగానో చెప్పొచ్చు జనులకి. But when we are going to stand before the one whose eyes can see everything hidden, అయితే మరుగు చేయబడినటువంటి ప్రతి దానిని చూడగల శక్తి కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందర ప్రత్యక్షమైనప్పుడు, on that day we cannot hide anything. ఆయన ముందర ఆ దినమున మనం ఏ మాత్రము కూడా దాచబడలేము. He is an omniscient God. He knows everything. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడై ఉండి సమస్తము కూడా ఆయనకు మరుగై ఉండనటువంటి దేవుడై ఉన్నాడు. All those who are listening to me, just remember, with such a God we have to give account of our life. నా మాటలు వింటున్నటువంటి వారందరూ ఒక్కసారి ఆలకించండి. అటువంటి దేవునికి మన యొక్క లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. When we come to 1 Peter chapter 4 and verse 5, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదివినట్లయితే, there we are told that this Lord is ready to judge the quick and the dead. ఇక్కడ సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అని వ్రాయబడింది. He is ready to judge. ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధమై ఉన్నాడు. I'm emphasizing all this to show you the seriousness of that day. ఆ దినమును గురించినటువంటి అతి ప్రాముఖ్యమైన అంశమును మనము ధ్యానం చేస్తా ఉన్నాం. Look at the life of many people. ఇక్కడ అనేక వ్యక్తుల యొక్క జీవితాలు ఒకసారి పరిశీలించినట్లయితే, It looks as if, they are their own gods. వారందరికీ వారికి వ్యక్తిగత దేవుళ్ళు ఉండవచ్చు. It looks as if they have nothing to give account to anybody. చాలా మంది అనుకుంటా ఉండవచ్చు, నేను ఎవరికి కూడా లెక్క చెప్పవలసినటువంటి పని లేదు అని. But when we come to the Holy Bible, we see very clearly that we are going to give account of our life to the Lord Jesus Christ. అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖన భాగ ప్రకారముగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి లేకపోతే ఎవరైనా కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా, దేవునికి ఉత్తరవాదులై ఉన్నారు అని. He is a righteous judge. ఆయన న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. We were reading all this based upon the Holy Bible. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమును ఆధారము చేసుకొని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. I hope you have been listening to the songs also that were sung from here. ఇక్కడ నుంచి ఇక్కడ పాడినటువంటి పాటల నుంచి కూడా మీరు ఆలకిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. When we were coming in, we heard a song that was sung. మేము లోపలికి వస్తున్నప్పుడు మీరు పాడినటువంటి పాటను మేము వింటున్నాం. That song said that the Holy Bible is truth. ఆ పాట అంటుంది కదా, ఏమి తెలియచేస్తుందంటే పరిశుద్ధ గ్రంథమే సత్యమైనటువంటి గ్రంథము అని. I was very happy when I heard it. నేను ఆ మాటను విన్నప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషించింది. It is from such a Bible, from such a book that we are reading these portions and making you listen. అటువంటి సత్యమైనటువంటి గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని వాక్యములను మనము ధ్యానిస్తున్నాము, మనము పాటిస్తున్నాము. Yes, our Lord Jesus Christ is a judge and we are going to give account of all. అవును, నిజమే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి తీర్పు తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఆయనకు మనము ఉత్తరవాదులమై ఉన్నాము. Yes, judgment seat of Christ. Christ himself is the judge. క్రీస్తు న్యాయపీఠం ఎదుట, న్యాయపీఠముపై క్రీస్తు ప్రభువారే ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. And all the New Testament believers, the members of the church, they shall stand there and give account of their life. నూతన నిబంధన క్రైస్తవులు అలాగే సంఘ విశ్వాసులందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ముందర నిలవబడి వారి యొక్క లెక్క అప్పచెప్పవలసినటువంటి ఆ దినము ఉంటున్నది. The Lord give us grace that we may not take it lightly. అయితే ఈ విషయాన్ని చాలా సులువుగా తీసుకోకుండా మన భక్తి జీవితమును ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో ముందుకు కొనసాగించడానికి ప్రభువే మనకు సహాయము చేయునుగాక. On that day, if we ought to be confident, it is necessary for us to be faithful now. ఆ దినమున మనమందరము కూడా ఎంతో నిశ్చయతతో ఉండాలి అంటే ఈ రోజు నీవు జీవిస్తున్నటువంటి జీవితము ఎంతో బహు జాగ్రత్తగా జీవించవలసిన అవసరత ఉన్నది. The next thing I want you to notice about the judgment seat of Christ is the nature of the judgment. రెండవది ఆ క్రీస్తు న్యాయపీఠమును గురించి మనం నేర్చుకుంటున్నాము కదా, అందులో రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక అంశమును గురించి మనం చూద్దాం. Without much details, let me tell you 4 things. ఎక్కువగా కాకుండా 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిద్దాం. The first thing is it shall be universal. It means all shall give account of their life to the Lord. మొదటిది ఏంటంటే ఇది ప్రపంచమంతటికి కూడా సంబంధించినటువంటిది. వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై
వారు దేవునికి తమ లెక్క అప్పచెప్పాలి. When I say all, as it is judgment seat of Christ, we mean the New Testament believers. నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు న్యాయపీఠము అన్నటువంటి మాట మీరు వింటే ఆ న్యాయపీఠము మీద ప్రత్యక్షమయ్యేటువంటి వారు క్రొత్త నిబంధన సంఘ విశ్వాసులు. This morning, this afternoon session, I made it very clear that it is for the New Testament believers. మధ్యాహ్న కాల సమయంలో నేను చాలా స్పష్టంగా తెలియచేసింది ఏంటంటే లేఖన భాగములో నుండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యేది ఎవరయ్యా అంటే సంఘము, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి తిరిగి పునరుజ్జీవము పొందినటువంటి వ్యక్తులు. For the Old Testament saints, it is another time. అయితే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి భక్తులు మరలా వేరే సింహాసనము ముందర వారు ప్రత్యక్షం అవుతారు. For those who have not accepted Christ Jesus, there is another time for them. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వ్యక్తులు కూడా ఇంకొక రోజున సింహాసనము ముందు దేవుని ముందర ప్రత్యక్షం అవుతారు. God is a God of order. దేవుడు ఒక క్రమానికి దేవుడై ఉంటున్నాడు. In all that he does, there is an order, there is a time. ఆయన చేసినటువంటి ప్రతి దానికి సమయము కలదు, ఒక క్రమము అన్నటువంటిది ఉన్నది. So for these things also, for the various judgments also, he has set an order and time. అలాగే వివిధ రకాలైనటువంటి తీర్పులకు కూడా దేవుడు ఒక క్రమమును ఏర్పాటు చేసి ఉన్నాడు. Now when we think about the judgment seat of Christ, we are pondering upon the judgment of the New Testament believers. అయితే క్రీస్తు న్యాయపీఠమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యేది ఎవరు అంటే నూతన నిబంధన క్రైస్తవులు అని మనం అర్థం చేసుకోవాలి. Now when we say that it is universal, it means all the members of the assembly, the church, shall stand there and give account of their life. ఎప్పుడైతే ప్రపంచమంతా దేవుని ముందర క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని తెలియచేస్తున్నానో ఈ ప్రపంచములో ఉన్నటువంటి నూతన నిబంధన సంబంధమైనటువంటి క్రైస్తవులందరూ కూడా సంఘమంతా కూడా ప్రభు ముందర ప్రత్యక్షము కావాలి. Let's come to that verse that we read at the beginning. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చదివినటువంటి మాటకు మరలా వద్దాం. Look at the beginning of verse 10. 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. For we must all appear before the judgment seat of Christ. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలయును. We must all appear before the judgment seat. అక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. Notice that word all. ఆ యొక్క మాట అందరూ అన్నటువంటి మాటను ఒకసారి అండర్లైన్ చేసుకోండి. Well, it is not like this. అది ఏ విధముగా అంటే Well, for one assembly the elders stand and give account. ఇది ఎట్లా అంటే ఒక సమాజంలో పెద్దలు లేచి ఇచ్చేటువంటి అకౌంట్ అట్లా. If that was the way, well, others would have been safe. ఒకవేళ పెద్దలు మాత్రమే లెక్కప్ప చెప్పాలి అంటే మిగతా వారందరూ కూడా సురక్షితంగా ఉన్నటువంటి వాళ్ళే కదా. It is not like fathers standing there and giving the account of the family. కుటుంబం నిమిత్తమై తండ్రి నిలవబడి ఆ కుటుంబం యొక్క ఆ లెక్క అప్ప చెప్పేటువంటి ప్రక్రియ కాదు అది. Then the wife and the children, they wouldn't have been any tension. ఒకవేళ తండ్రి మాత్రమే లెక్క అప్ప చెప్తే ఇంకా భార్య కుమారులు కుమార్తెలు వీళ్ళందరూ కూడా సురక్షితంగా అమ్మాయి మాకు ఎందుకులేయా తండ్రి అప్ప చెప్పాడు కదా అన్నటువంటి భావనతో ఉంటారు. All shall stand before the judgment seat and give account. అయితే అందరూ లేఖన భాగం తెలియచేసింది ఒక్కొక్కరు కాదు కానీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలే లేకపోతే సంఘంలో ఉన్నటువంటి పెద్దలే అన్నటువంటి మాట కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి దేవునికి లెక్క అప్ప చెప్పవలసినటువంటి ఆ దినము ఉంటున్నది. The second thing is it is individual. Each individual will give account of their life. రెండవది అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒక్కొక్కరుగా ఎవరి వంతు చొప్పున వారు దేవునికి లెక్క అప్ప చెప్పవలసినటువంటి అవసరత ఉన్నది. When we come to 1 Corinthians chapter 3, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో in verses 14 and 15 we see Paul telling the same thing. 14-15 వచనాలు ఆ విధముగానే భక్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు కదా. There verse 14 says, if any man's work abide which he had built thereupon, he shall receive a reward. అయితే ఇక్కడ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. Notice that word, if any man. అక్కడ చూడండి, అక్కడ
ఒకడు అన్నటువంటి మాట, which he hath built, అతడు కట్టినటువంటి పని he shall receive. ఆయన పొందుకుంటాడు. So notice that word he. అక్కడ ఒకడు, వాడు, అతడు అన్నటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేయండి. That means each individual shall stand and give account of his life. ప్రతి ఒక్కరు వారి జీవితానికి సంబంధించినటువంటి లెక్క క్రీస్తు న్యాయ పీఠం ఎదుట అప్పచెప్పాలి. It's individual. ఒక్కొక్కరుగా. If we were giving answer to the Lord collectively on that day, ఆ రోజున ఒకవేళ అందరూ స్వరాలు ఎత్తి ఒకేసారి ఇచ్చారనుకోండి, it would have been easy. అబ్బా, అది చాలా సులభతరంగా ఉంటది కదా. But it is not like that. అట్లా కాదండి ఇక్కడ. When I say that, I remember గుర్తుకొస్తుంది. there is illustration of going for driving license test. ఆ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్లకి మనం వెళ్తున్నప్పుడు I always give that illustration when I deal with this topic. ఈ యొక్క అంశము గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా నేను ఆ ఉదాహరణనే ఇస్తుంటాను. I took driver's license test in Mumbai. ముంబై రాష్ట్రంలో నేను డ్రైవింగ్ లైసెన్స్ నేను పొందుకున్నాను. We studied many things, driving and some theory and all that, and we went. మేమందరం కూడా డ్రైవింగ్ కి సంబంధించినటువంటి ఆ పాఠ్యాంశం అంతా కూడా నేర్చుకున్నాం, వెళ్ళాం. ఇక about 20-25 candidates were there. అక్కడ 20 నుంచి 25 మంది ఉన్నారు. We were all taken to a hall. మమ్మల్ని అందరిని ఇక్కడ ఒక హాల్ లోకి తీసుకొని వచ్చారు. There was an officer standing there. అక్కడ ఒక అధికారి నిలబడుకొని ఉన్నాడు. He should ask the question and we should answer. ఆయన ప్రశ్న వేయాలి, మేము సమాధానం చెప్పాలి. The method was like this. అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఇలా ఉంది. He will read the question. ఆయన ప్రశ్న చదువుతాడు. And all these 25 people should answer together. ఆ 25 మంది కూడా ఒక్కసారి జవాబు చెప్తారు. It was very easy. అది చాలా సులభం అండి. All pass. అందరూ పాస్ అవుతారు. Only 1 or 2 people answered. ఒకళ్ళిద్దరు జవాబు చెప్పినప్పటికీ others said something or the other. అందరూ కూడా గుంపులో అన్నట్లుగా అందరూ కూడా పాస్ అయిపోతారు. I hope you understood it. మీరందరికీ అర్థమైంది కదా. Judgment seat of Christ is not going to be like that. అయితే క్రీస్తు న్యాయపీఠము ఆ విధంగా ఉండదండి. He is going to deal with us individually. ఆయన ఒక్కొక్కరిని పిలిచి చెప్పురా నీ కథ ఏందంటా ఉంటాడు, జాగ్రత్త. That's why we said that it is individual. అందుకోసమే ఆ దినమున ప్రత్యేకంగా నిద్రించుచున్నవారు, నువ్వు నిద్రపోతున్నావు కదా అని కూడా పిలిచి మరీ అడుగుతా ఉంటాడు. Universal, it means for all. అది ప్రపంచవ్యాప్తంగా అంటే అందరికీ కూడా. Individual, it means for each one. వ్యక్తిగతముగా పర్సనల్ గా ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి మరీ పిలుస్తా ఉంటాడు, ఇంటి పేరుతో సహా పిలుస్తాడు. Thirdly, మూడవది ఏంటంటే it is revelational, means all hidden things of our life shall appear on that day. అయితే ఇది ఒక ప్రకటన స్వేచ్ఛతో, అంటే మన జీవితాలలో మరుగు చేయబడిన లేకపోతే దాచబడినటువంటిది, మనము దాచినటువంటి ప్రతిదీ కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చేటువంటి ఆ దినం. Come back to that 1 Corinthians chapter 3. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. Look at verse 13. 13వ వచనాన్ని చూద్దాం. Every man's work shall be made manifest. అది అగ్ని చేత ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వాని పని ఏమవుతుందంటే కనబడుతుంది. For the day shall declare it, because it shall be revealed by fire, and the fire shall try every man's work or what sort it is. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. In 1 Corinthians 5:10 we saw that we shall all appear before the judgment. రెండవ కొరింథీ పత్రిక 5:10 వచనంలో మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము అవుతామని చూసాం. We shall appear there. మనమందరము కూడా అక్కడ ప్రత్యక్షం అవుతాం. Now here in 1 Corinthians 3, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో it is about the next step. అయితే ఇంకొక తరువాత అడుగై ఉంటున్నది. Here it says that every man's work or how we lived on this earth, everything shall be manifest there. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క పని, వ్యక్తిగతమైనటువంటి ప్రతి పని కూడా దేవుని ముందర తేట తెల్లమవుతుంది. When we come to Mark's Gospel chapter 12, మార్కు సువార్త 12వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. I'm sorry, Matthew's Gospel.
మత్తయి సువార్త chapter 12, 12వ అధ్యాయము verses 36 and 37. 36 37 వచనాలు. We will read only verse 36. 36వ వచనాన్ని చదువుకుందాం. There it says, "But I say unto you that every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment." నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. Notice what the Lord said ఇక్కడ here. దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. Remember, the Lord himself is telling here. ఇక్కడ దేవుడే తెలియచేస్తున్నటువంటి మాట. As we had seen earlier, he is the judge. ఆయన ఇంతకు ముందు చూసాం కదా, యేసు ప్రభువారే ఆయన న్యాయాధిపతి అయి ఉంటున్నారు. So this is the judge speaking. అయితే ఇది న్యాయాధిపతి తెలియచేస్తున్నటువంటి మాట. Telling that even every idle word that we speak shall be brought to అయితే judgment. మనము పలికేటువంటి ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఆయనకు లెక్కప్ప చెప్పాలి. Just think about it. దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. What all we say in a day, isn't it? ఈ రోజుల్లో మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి నాలుకను అడగండి. Think about our life in the home itself. మన జీవితాలు, మన కుటుంబాలు ఎట్లుంటాం, మన నాలుకలు ఎట్లున్నాయో ఒకసారి చూడండి. How is our talk there? మన మాటలు ఎట్లా ఉన్నాయో. Think about all the fight that happens in the home. కుటుంబంలో ఇంటికి వెళ్ళంగానే అబ్బా నోటి ద్వారా జరిగేటువంటి ఆ యుద్ధాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. And just think about all that we say without any license. మనం లైసెన్స్ లేకుండానే ఇంకా ఏవి లేకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఇష్టం వచ్చినట్టు. I hope you understood it. దీన్ని ఒకసారి ఆలోచన చేసి అర్థమైంది అనుకుంటున్నా. This verse clearly tells that we are going to give account of all those words. ఈ వచనము తెలియచేస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము లెక్క అప్పచెప్పుతున్నాం ప్రతి మాటను గురించి. So all works are going to appear there. ప్రతి మాటను పుట్టినది మొదలుకొని నీకు మాటలు వచ్చినది మొదలుకొని నువ్వు మరణించేంత వరకు కూడా మాట్లాడిన ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పచెప్తావు. All our words are going to appear there. ప్రతి మాట దేవుని ముందు తేట తెల్లమవుతా ఉంటుంది. And Bible clearly tells that we shall be judged according to those things. అయితే దేవుని వాక్యము కూడా స్పష్టంగా తెలియచేస్తుంది ఏంటంటే వాటిని బట్టి మనము తీర్పు తీర్చబడతాము అని కూడా. It shall be revelational or hidden things shall appear there. మన జీవితాలలో దాచిపెట్టినటువంటి ప్రతిదీ కూడా ఆ రోజున మరుగు చేయబడుతుంది. I've heard many preachers preach like this. చాలా మంది ప్రసంగికులు ప్రసంగించేటువంటి ఆ ప్రసంగాన్ని నేను మీకు ప్రసంగిస్తున్నాను. Just as various figures in cinema comes on the on the screen, our life will be seen on the screen all day. మీరు ఎప్పుడైనా సినిమా థియేటర్లకు వెళ్తే ఈ వెనకాల పెద్ద స్క్రీన్ కనపడతా ఉంటది కదండి. పరలోక రాజ్యంలో కూడా మన యొక్క బతుకు ఆ విధంగా అందరు గుడ్లప్పగించి చూస్తా ఉంటారు. ఇక But I don't see such explanations in the Bible. అయితే పరిశుద్ధ గ్రంథంలో అటువంటి వివరణను ఏమాత్రం చూడలేదు. కానీ It just says it will appear. జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఆ విధముగా దేవుడు నీ బ్రతుకును అందరి ఎదుట అట్లా ప్రత్యక్షం చేస్తే, అందరికి సినిమా చూపిస్తే, whether it shall be personally between the Lord and you or whether it is going to be public, I don't know. అది దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేస్తాడా, లేకపోతే నీకు నీ తోటి వారితో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియచేస్తాడా నాకైతే తెలియదు. But it clearly tells that it shall appear. అయితే దేవుని వాక్యము క్లియర్ గా స్పష్టంగా తెలియచేస్తుంది ఏంటంటే మనము చేసినటువంటి ప్రతిదీ కూడా మరుగు చేయబడకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కళ్ళకు కట్టినట్లుగా దేవుడు చూపిస్తాడు. Universal, ప్రపంచమంతా, individual, వ్యక్తిగతముగా, revelational, మనలో దాచబడినటువంటి ప్రతిదీ. The next thing I want you to notice is it is going to be final. రెండవది తర్వాతది ప్రాముఖ్యమైనటువంటిది, అది చివరిది తెలియజేస్తున్నాను. It shall be final. అది ఇంకా చివరిది, సమాప్త ముగింపుది. We cannot go for an appeal above it. ఇంకా అక్కడికి వెళ్ళేసి మన యొక్క వాదములను వినిపించుకోవటానికి ఏ మాత్రం కూడా అవకాశం ఉండదండోయ్. If a local court judges anything against you, ఒకవేళ ఈ మనకు లోకల్ గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి న్యాయస్థానాలలో if they judge something against you, ఆ న్యాయాధిపతి నీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే you can go to the high court with appeal. ఆ స్థానిక న్యాయస్థానము కంటే కూడా
ఉన్నతమైనటువంటి న్యాయస్థానానికి మనం వెళ్ళొచ్చు. If the High Court rejects it, అయితే ఈ ఉన్నత న్యాయస్థానము కూడా దాన్ని త్రోసివేస్తే you can go to the Supreme Court. నువ్వు సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళవచ్చు. If the Supreme Court also rejects it, ఈ సుప్రీం కోర్టు కూడా ఆ విషయాన్ని తృణీకరించింది అనుకుందాం, you can go to the President. నీ వ్యాజ్యాన్ని తృణీకరించినప్పుడు నువ్వు రాష్ట్రపతి వద్దకు వెళ్ళవచ్చు. What I mean is, if something is against you, if there is a verdict against you, there is a higher place where you can go. ఈ లోకములో నీకు ఏదైనా వ్యతిరేకంగా జరుగుతుంది, సరైనటువంటి న్యాయం జరగలేదు అంటే నువ్వు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఈవెన్ రాష్ట్రపతి గారి వద్దకు కూడా నువ్వు వెళ్ళవచ్చు. But remember, the verdict from the judgment seat of Christ is final, because there is no higher position above that. అయితే ఒక్కసారిగా క్రీస్తు న్యాయపీఠము మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువు పలికినటువంటి చివరి న్యాయపు తీర్పే అది శాసనం. దానికి మించి ఇంకా నువ్వు వెళ్ళటానికి అవకాశమే లేదు. That's why we said that it is final. అందుకోసమే అది చివరిది, అదే అత్యున్నతమైనది, అదే శాసనమైనటువంటిది. Why are we explaining all this? ఇవన్నీ ఎందుకు మనం తెలియచేస్తున్నాను అంటే, just to impress upon your mind as to how much careful we ought to be while we live in this world. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో, మన ఆలోచనలలో కానీ, మన బ్రతుకులో కానీ ఏ విధముగా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవటం కొరకే ఈ మాటలు తెలియచేస్తున్నా. We have to take our life seriously. మన జీవితమును చాలా జాగ్రత్తగా కట్టుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. Set our eyes on that future day and order our present life. ఆ రాబోతున్నటువంటి దినముపై మన గురి ఉంచి ఈ లోకపు జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. If we really do that, how much different our life will be each day, isn't it? ఆ దినమును మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవిస్తా ఉంటే ప్రతి దినము కూడా ఎంతో బాగా మన జీవితాలు కట్టబడతాయో కదా. Now when we come to the New Testament, కొత్త నిబంధనకు మరలా వద్దాం. we see very clearly what all shall be judged. అయితే ఇక్కడ ఇంకొక మాట, వేటిని గురించి న్యాయము తీర్చబడుతుందో మనం చూస్తున్నాం. Or what all shall be, given rewards for. అయితే ఇంకా జీతము లేకపోతే ప్రతిఫలము అన్నటువంటిది ఏదేది మనకు కలుగుతుందో చూస్తున్నాం. Without much detail, let me just bring out those verses before you. మరి లోతుగా కాకుండా పైనే మీకు అర్థమయ్యే రీతిలో ఈ మాటలు తెలియజేస్తున్నాను. Turn to 1 Peter chapter 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలోనికి నాతో పాటు పరిశుద్ధ గ్రంథమును తెరవండి. Verses 19 and 20. 19-20 వచనాలు. We will read only verse 19 to save time. 19వ వచనాన్ని మాత్రమే చదువుదాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. Yeah, here we see suffering wrongfully. ఇక్కడ ఏంటంటే అన్యాయముగా శ్రమ పొందుటను గురించి మనము ధ్యానం చేస్తున్నాం. Sometimes we may suffer wrongfully. కొన్నిసార్లు మనం అందరము కూడా అన్యాయముగా శ్రమ పొందవచ్చు. It may be for our faith, మన విశ్వాసమును బట్టి కావచ్చు, or it may be when we share the gospel with others. మనము ఇతరులకు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కావచ్చు. Sometimes even in the home, we may suffer wrongfully. కొన్నిసార్లు మన కుటుంబంలో కూడా అన్యాయముగా మనల్ని హింసిస్తూ ఉండవచ్చు. And sometimes in the office or in the place of our work, we may have to sometimes suffer wrongly. ఒక్కొక్కసారి ఆఫీసులో కావచ్చు, మన పని చేసేటువంటి ఆ స్థలాలలో కావచ్చు, మన తోటి వారు మనలను అన్యాయముగా హింసిస్తూ నిందించుండవచ్చు. It's not about problems that we ourselves create. మనంతట మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సమస్యలను గురించి, ఆ శ్రమలను గురించి కాదు. కానీ sometimes we create problems, isn't it? ఒక్కొక్కసారి మనమే మనకు సమస్యలను కొని తెచ్చుకుంటాం కదా. Something wrong that we do, sometimes we suffer for that. కొన్ని ఏవైనా తప్పులు జరిగినట్లయితే కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. It's not about that. దాని గురించి కాదు నేను తెలియచేసేది. It's about suffering wrongfully. అయితే ఇక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట అన్యాయముగా శ్రమ పొందుటను గురించి. That means you are not supposed to suffer that, but because of your stand you suffer. అయితే నువ్వు శ్రమ పొందవలసినటువంటి అంటే శ్రమ పొందుటకు యోగ్యుడవు కాబట్టి శ్రమ పొందుతున్నావని కాదు, కానీ ఆ సమయంలో నువ్వు అన్యాయముగా శ్రమ పరచబడుతున్నావు. For righteousness sake we sometimes నీతి suffer. నిమిత్తమై నువ్వు శ్రమ పడుతున్నావు. And here Peter says that it is thankworthy. It means it is worthy to be rewarded. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు కదా, అది హితం, అది మంచిది, నువ్వు ధన్యుడవు, నీకు జీతము, నీకు బహుమానము కలుగుతుంది అంటున్నాడు. If that is the case, well, if we suffer in that way, we have to rejoice in fact. ఆ విధముగా నువ్వు దుఃఖము సహించిన ఎడల అది నీకు హితమే అవుతుంది అంటున్నాడు.
When we come to Luke's Gospel chapter 14, లూకా సువార్త 14వ అధ్యాయం కూడా త్వరగా తీయండి. there in verses 12 to 14 we see another case. 12 నుంచి 14 వచనాలు చదివినట్లయితే అక్కడ ఇంకొక కేసు కూడా మనకు కనపడుతుంది. I think in the afternoon class we had referred to this portion. మధ్యాహ్న కాల తరగతిలో ఈ యొక్క వాక్య భాగమును మనం చదివాం. But we will read that portion again. ఆ లేఖన భాగమును మరలా చదువుదామా? Chapter 14 14వ వచనం verse 12 to 14. 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగువారిని పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. Yeah, here verse 14 says, ఇక్కడ 14వ వచనం చెబుతుంది కదా, we shall be rewarded at the resurrection. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము కలుగుతుంది. Here what shall be rewarded? ఇక్కడ మనకి ఏమి ప్రత్యుపకారం కలుగుతుందంటే, the Lord is actually asking his people who were there to honor those who were unworthy to be honored. అక్కడ ఈ యేసు ప్రభువు తెలియచేస్తున్నారు ఎవరంటే యోగ్యులు కానటువంటి వారిని పిలుచుట ద్వారా నీకేమవుతుందంటే ప్రత్యుపకారం కలుగుతుంది అంటున్నాడు. There are people who are neglected by others. చాలా మంది ప్రజలు తమ తోటి వారి ద్వారా వ్యతిరేకింపబడతారు, మరవబడతారు. Here the Lord mentions about the poor, maimed, lame and blind. ఇక్కడ నిర్లక్ష్యము చేయబడినటువంటి వారు ఎవరంటే బీదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు. They are dishonored many times. వారు చాలా సార్లు కూడా గణహీనులుగా అనేక మంది గణహీనులుగా చూసి నింటారు. Lord is telling that they should honor them. అయితే దేవుడు తెలియచేస్తున్నాడు కదా వారిని ఘనపరచండి అని. When we look at other portions of the scripture, పరిశుద్ధ గ్రంథంలో మిగతా వాక్య భాగములను కూడా చూసినట్లయితే it clearly tells that when we honor such, the Lord takes it as if they are honoring the Lord himself. అయితే ఇటువంటి వ్యక్తులను ఘనపరిచినట్లయితే వారికి ఏదైనా సహాయము చేసినట్లయితే దేవునిని ఘనపరిచినట్లుగా దేవునికి సహాయము చేసినట్లుగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. The Lord himself clearly tells here that he shall reward them at the time of resurrection. ఆ నీతిమంతుల పునరుత్థాన దినమునందు ఇటువంటి వ్యక్తి నిశ్చయముగా ప్రత్యుపకారము పొందుకుంటాడంట. Come to Colossians chapter 3. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి త్వరగా. Look at verses 22 to 24. 22 నుంచి 24 వరకు చూద్దామా? Colossians 3, 22 to 24. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక chapter 2, chapter 3, 3వ అధ్యాయము verses 22 to 24. 22 నుంచి 24 చదువుతున్నాను, గమనించండి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. Paul is instructing the servants. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సేవకులకు తెలియచేస్తున్నాడు. We can apply that to people who are working in various places. అనేకమైన స్థలాలలో పనిచేస్తున్నటువంటి సేవకులు ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా కావచ్చు, పని చేసేటువంటి వారు ఏ వృత్తి అయినా కావచ్చు, ఉంటే వారిని గురించి తెలియచేస్తున్నారు. We all work whether in the home or in the office, isn't it? ఇంట్లో కుటుంబంలో కావచ్చు, లేకపోతే ఆఫీస్ లో కావచ్చు, అందరూ కూడా పని చేసేటువంటి వ్యక్తులే. So what is told here can be applied to everyone. ఈ ఇక్కడ తెలియచేయబడినటువంటి మాట అందరికీ కూడా వర్తింప చేసుకోవచ్చు. And here we are told that we should work in singleness of heart, fearing God. ఇక్కడ దేవుని గురించి వింటూ ఏక హృదయముతో పని చేయాలి దేవుని గురించి అన్నటువంటి మాటలు చూస్తున్నాం. Whatsoever you do, do it heartily as unto the Lord. నీవు ఏమైతే చేస్తావో అది హృదయపూర్వకముగా ప్రభువు నిమిత్తమని చేయాలి. If you do like that, నీవు ఆ విధముగా చేసినట్లయితే verse 24 clearly tells that the Lord shall reward it in a future. 24వ వచనములో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ప్రతిఫలము పొందుతారు. Well, when we think about the rewards, మనం ఆ ప్రతిఫలమును గురించి, ఆ యొక్క బహుమానముల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు many a time we only think about the spiritual work. మనము చాలా వరకు కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. For taking Sunday school, you get reward.
నువ్వు సండే స్కూల్కి వాళ్ళని పిలుచుకొని వస్తే నీకు ప్రత్యుపకారం కలుగుతుందని, if you preach the word of God, you will get reward. దేవుని యొక్క వాక్యంను ప్రకటించినప్పుడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడని, if you support the ministry, you will get reward. నీవు ఆ యొక్క పరిచర్యకు సహకారికంగా ఉంటే దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడని. Many a time we think only about the spiritual area. చాలా సార్లు మనం అందరము కూడా ఏంటంటే దేవుని కొరకు చేస్తే మాత్రమే మనము ఏంటంటే బహుమానం పొందుకుంటాము అని అనుకుంటా ఉంటాం. But this verse clearly tells that even for the work that we do in the office, well, there is reward. అయితే ఇక్కడ పౌలు గారు క్లియర్ గా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుడు ఈ లోకములో నీకు అప్పగించిన ఏ పని అయినా కూడా నమ్మకముగా చేసినట్లయితే, ప్రభు కొరకైనట్లు చేసినట్లయితే దేవుడు నీకు బహుమానమును ఇస్తాను అంటున్నాడు. Reward is not just for the service of Sundays, but it is also for the work from Monday to Saturday. ఈ యొక్క ప్రతిఫలం అన్నటువంటిది కేవలము ఆదివారము పూట ఆరాధనలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, కానీ సోమవారము మొదలుకొని శనివారము వరకు కూడా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నావో వాటికన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. But the condition is we have to be faithful in that. అయితే అందులో ఉన్నటువంటి ఒక కండిషన్ ఏంటంటే, మనం ఎంతవరకు నమ్మకత్వముగా ఉన్నాము అన్నటువంటిదే. We have to do it as unto the Lord. మనము ప్రభువునకు చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పని చేయాలి. I hope that we will, keep this in our mind when we conduct ourselves in various places. వివిధమైనటువంటి ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి మనమందరము ప్రభువు నన్ను చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని పని చేయాలి. Another portion, ఇంకొక వాక్య భాగము, that's 2 John, రెండవ యోహాను పత్రిక verses 7 to 9. యోహాను రాసినటువంటి రెండవ పత్రిక 7 నుంచి 9 వరకు చదువుదాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. Here John is telling about people who do not hold right views about Jesus Christ. ఇక్కడ అపొస్తలుడైనటువంటి యోహాను గారు తెలియచేస్తున్న మాట ఏంటంటే, చదివినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభువారిని గురించి సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులను గురించి తెలియచేస్తున్నాడు. There were certain people who said that the body that he had was not real. అయితే కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, నాయన నీకున్నటువంటి శరీరం నిజమైన శరీరం కాదు నాయన, మట్టిలో గెలిచిపోతుంది. There were certain people who taught that Jesus Christ is not God. కొంతమంది అంటా ఉన్నారు యేసు ప్రభువు దేవుడు కాదు అని చెప్పేటువంటి వంచకులు కూడా ఉంటారు. So there were many views that were prevalent about Jesus Christ in that world. యేసు ప్రభువుని గురించినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి ప్రజల ద్వారా మనం వింటా ఉంటాం. John is referring to that here. ఇక్కడ యోహాను భక్తుడు కూడా వాటిని తెలియచేస్తున్నాడు. He is telling that we ought to have right views about Jesus Christ. మనమందరము కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి సరి అయినటువంటి ఆలోచన అవగాహన కలిగి ఉండాలి అంటున్నాడు. Sometimes for that you may have to be suffer for that sake. వాటి నిమిత్తమై ప్రభు నిమిత్తమై కొన్నిసార్లు మనము శ్రమ పొందవచ్చు అని. For your doctrines you may be neglected by others. నీ యొక్క సిద్ధాంతాలను బట్టి కొంతమంది నిన్ను తృణీకరించవచ్చు. But here the Lord, John says that we shall be rewarded in the day when the Lord shall give his reward to people. అయితే యోహాను భక్తుడు తెలియచేస్తున్నాడు కదా, ప్రభు తన భక్తులకు ఇచ్చేటువంటి ఆ జీతము ఇవ్వక మానడు అని. So integrity should be shown in holding the right doctrines also. అయితే సత్యమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రకటించడానికి నువ్వు సత్యముగా ఉన్నట్లయితే ప్రభువు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. Let me tell you one thing. ఒక మాట మీతో చెప్పనివ్వండి. We are living in a world where there are a lot of false teachings prevalent. ఈ లోకములో అనేకమైన దుర్బోధలు ప్రబలమైనటువంటి కాలములో మనం జీవిస్తా ఉన్నాం. In the midst of it, వాటి మధ్యలో we should have the spiritual sincerity to test everything in the light of God's word. అయితే వీటన్నిటి మధ్యలో ఆత్మీయమైనటువంటి ఒక స్పష్టత అన్నటువంటిది మనకు కావాలి. And we have to hold fast to the right doctrines. న్యాయమైనటువంటి సిద్ధాంతాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె వెలగాలి. Even if there are problems, we ought to be faithful in that area. ఒకవేళ ఎన్నో శ్రమలు దానిని బట్టి శ్రమలు కలిగినప్పటికీ కూడా నమ్మకత్వంతో ఉండాలి. And here we have the promise that on that day, well, the Lord shall reward us. అయితే ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ రోజున మనకు
నమ్మకమైన నీతివంతమైనటువంటి ఆ ప్రత్యుపకారాన్ని దేవుడు దయచేస్తానంటున్నాడు. When we come to Philippians chapter 4, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా తీద్దామా. when you read verses 17 to 19, 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదివినట్లయితే we see that even supporting the ministry materially shall be rewarded by the Lord. అయితే అక్కడ పరిచర్య కొరకు నీవు ఏమైతే ఇస్తున్నావో వాటి నిమిత్తమై కూడా ప్రభువు ప్రతిఫలాన్ని ఇస్తాడు. We won't read that portion as we don't have time. మనకు సమయం లేదు కాబట్టి చదవట్లేదు. But what I want you to notice is this. అయితే ఇక్కడ నేను గమనించవలసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. The Bible very clearly tells that what all shall be rewarded on that day of rewarding. ఆ న్యాయపీఠం ఎదుట, ఆ న్యాయపీఠము రోజున మనకందరికి కలగబోయేటువంటి ప్రతి బహుమానమును గురించి మనం నేర్చుకుంటున్నాం. May the Lord help us that we may know these things and be faithful in these areas. ఈ విషయాలన్నీ కూడా మనము నేర్చుకొని ఆ విషయాలలో ఎంతో నమ్మకత్వంతో మనం ముందుకు సాగాలని ప్రభువు మనకు సహాయము చేయునుగాక. Another thing I want you to notice is this. ఇంకొకటి నేను తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే Bible even tells clearly that what all shall be the rewards that are given. అయితే ఏ ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడో వాటిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథం లోతుగా ధ్యానం చేయట్లేదు. కానీ we see about crowns that are going to be given them. మనకి ఇవ్వబడేటువంటి కిరీటాలను గురించి మనం చూడబోతా ఉన్నాం. Bible tells about the 5 kinds of crowns. 5 రకాలైనటువంటి కిరీటాలు ప్రభు మన కొరకు తన భక్తుల కొరకు సిద్ధపరిచారు. Incorruptible crown is there. అవి నశించిపోయేటువంటివి కాదు, లేకపోతే అన్యాయమైనటువంటివి కాదు. Crown of rejoicing shall be there. అది దేవుని యొక్క సన్నిధానంలో ఆనందించేటువంటి ఆనంద కిరీటాన్ని దేవుడు దయచేయబోతా ఉన్నాడు. Going to the details of all. వాటి గురించి మనం నేర్చుకుందాం. And not only that, he shall give us other inheritance also. అది మాత్రమే కాదు, కానీ వారసత్వము అన్నటువంటి దాన్ని కూడా దేవుడు దయచేస్తున్నాడు. Commendation, that is praise in words also shall be given. అలాగే The Lord praising us with words. ఆయన తన మాటల ద్వారా మనలను ఘనపరిచేటువంటి ఆ కిరీటాన్ని కూడా దేవుడు దయచేయబోతున్నాడు. Glory and honor shall be shared to those who are faithful. నమ్మకమైనటువంటి వారికి మహిమయు సత్యమును దేవుడు ఆయన కుమ్మరించబోతా ఉన్నాడు. Yes, what I am trying to say is all that is going to happen on the day of judgment is very clearly నేను చెబుతున్నది ఏంటంటే క్రీస్తు యొక్క న్యాయ పీఠం ఎదుట ఇవన్నీ కూడా సంభవింపబోతా ఉన్నాయి. Why are all these things clearly told to us? ఎందుకు ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా తెలియచేయబడింది లేఖనము ద్వారా? Is it simply to arrange? మీరంతా కూర్చొని మేమంతా ప్రసంగం చేయడానికి మాత్రమేనా? For preaching topic should be there, isn't it? మనం ప్రసంగం చేయాలంటే ఏదో ఒక అంశం ఉండాలి కాబట్టి ఈ అంశం తీసుకున్నాం అని మీరు అనుకోవచ్చు. Is it for that these things are written and given to us? దానికోసమా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆయన మీరు కూర్చోండి వాళ్ళు ప్రసంగిస్తారు వినండి వెళ్ళిపోండి అనటానికా? No, not at all. కాదండి. We should hear about this. ఒకసారి ఇవన్నీ కూడా వినాలంటే చాలా జాగ్రత్తగా We should read these things. మరలా చదవాలి. We have to understand it. వాటిని అర్థం చేసుకోవాలి. And there should be transformation in our life. మన జీవితాలలో ఒక మార్పు పరిపక్వత అన్నటువంటిది కనపడాలి. As I mentioned clearly, నేను చాలా స్పష్టంగా తెలియచేసిన విధముగా there is a day of judgment. ఒకానొక దినమున క్రీస్తు యొక్క తీర్పు దినము ఉంటున్నది. As the righteous judge, he shall judge everyone. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు సమస్తమును న్యాయముగా తీర్పు తీరుస్తాడు. For those who have not received the Lord Jesus as their Lord and Savior, there is a day of judgment. మరలా యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరొక దినమున తీర్పు దినమున ప్రభువు ముందర వారు చేతులు కట్టుకొని నిలవబడాల్సిన రోజు ఉంది. Those who are received him, they have no condemnation. యేసు ప్రభువారిని ఎందరైతే అంగీకరిస్తారో వారికి శిక్షా విధి లేదు. There is no condemnation for those who are in Christ Jesus. ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల వారికి ఏ మాత్రము కూడా శిక్షా విధి లేదు. But we should remember that our works shall be judged. అయితే గుర్తుంచుకోవాలి మన యొక్క క్రియలకు ప్రతిఫలము కలుగుతుంది. Not to condemn us, అయితే మనలను శిక్షించటానికి కాదు, but to reward us. మనకు ప్రతిఫలం ఇచ్చుట కొరకు. How much careful we ought to be when we live now. ఎంత జాగ్రత్తగా మన జీవితాలు జీవించాలో ఒకసారి ఆలోచన చేయండి. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, are we giving necessary care for our life? మన జీవితంలో గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనం చూపిస్తున్నామా? How much faithful? ఎంత నమ్మకంగా నువ్వు ఉంటున్నావు? Are we living as unto the Lord? దేవుని కొరకు నువ్వు ఎంత భక్తి నువ్వు చేస్తూ ఉన్నావు?
How much are we careful to fulfill the duties that He has given us? దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను ఎంత నమ్మకముతోటి మనము కొనసాగిస్తున్నాం. How is our relationships? మన సంబంధ బాంధవ్యాలు ఏ విధముగా ఉన్నాయి? Husband-wife relationship, భార్య భర్తల యొక్క సంబంధం, parent-children relationship, అలాగే తండ్రి కుమారుల కుమార్తెల యొక్క సంబంధం, relationship with neighbors, మన తోటి వారితో మన సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి? relationship in the assembly. మన సమాజంలో సంఘములో మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి? How are we in all those areas? ఈ యొక్క పరిసరాలలో మనం ఏ విధంగా ఉంటున్నాం? How is our fellowship with the Lord? దేవునితో మన యొక్క సహవాసం ఏ విధముగా ఉంటున్నది? How much careful are we to keep a holy life? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మనం ఎంత శ్రద్ధ మన జీవితాల్లో చూపిస్తా ఉన్నాం? Our life, our Christian life ought to be lived very carefully. మన క్రైస్తవ జీవితము ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో జీవించవలసినటువంటి అవసరత ఖచ్చితముగా ఉన్నది. We have been sharing these truths to warn each one of you about that day that's going to come. రాబోతున్నటువంటి దినమును దృష్టిలో ఉంచుకోవటం కొరకే ఈ శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. This topic is actually a very long one. ఇది ఈ యొక్క అంశము చాలా పెద్దదైనటువంటి అంశం. But I was just referring to certain things so that it may encourage us to look into our own lives and live wisely. అయితే మన జీవితాలను ప్రశ్నించుకుంటూ పరిశుద్ధమైన నీతి కలిగిన దేవుడు మెచ్చినటువంటి జీవితాలు జీవించడానికి కొన్ని అంశాలను మాత్రమే మనం ధ్యానం చేశాం. Yes, dear brothers and sisters, the Lord is going to come. అవును సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. He is going to come. ఆయన వస్తున్నాడు. He can come now itself. ఆయన ఇప్పుడే రావచ్చు. That's our hope. అది మన యొక్క నిరీక్షణ అయి ఉంటున్నది. When we say that is our hope, let us also remember that we have to prepare to meet our Lord. మనము ఆ రోజు కొరకు నిరీక్షణ కలిగి ఉంటున్నాము అంటే ఈ లోకములో ప్రభు కొరకు మనలను మనము సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత ఉన్నది అని మీరు గుర్తించాలి. Let us look into our own lives and see what all areas we have to, rectify. మన వ్యక్తిగత జీవితంలో సరి చేసుకోవలసినటువంటి మూలాలు ఏమైనా ఉన్నవేమో మనం సరి చేసుకుందాం. Let's wait eagerly for the coming of the Lord. దేవుని యొక్క రాకడ కొరకు ఆశతో ఎదురు చూద్దాం. May the Lord help us that all that we shared this evening would help us to make corrections in our own life and look for the coming of the Lord. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాట మన జీవితాలను సరి చేయుట కొరకు ప్రభు యొక్క సహాయాన్ని మనమందరము కూడా అర్థిద్దాం. As Paul tells, let us love the appearing of the Lord Jesus. Let us love the appearing of the Lord Jesus. Let us love the coming of the Lord Jesus. ప్రభువు యొక్క రాకడను ప్రేమిద్దాము అన్నట్లుగా పౌలు గారు చెబుతున్నట్లు మనం ఉందాం. We all love the Lord, no doubt. మనమందరము దేవుని ప్రేమిస్తున్నాము, కరెక్టే. Yes or no? అవునంటారా కాదంటారా? Yes, we all love the Lord. మనమందరము దేవుని ప్రేమిస్తున్నాం. ప్రేమించట్లేదా? నిజం చెప్పండి. Now what I said is, let us love the appearing of the Lord. అయితే ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటంటే దేవుని ఆ దినపు ప్రత్యక్షతను ప్రేమిద్దాం. Do we love the appearing of the Lord? దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రేమిస్తున్నామా? All are silent. అందరూ ఏంటండి సైలెంట్? When I asked that first question, everyone said yes. ఫస్ట్ క్వశ్చన్ లో అందరు కూడా చెప్పారు, ఇప్పుడైతే సైలెంట్ గా ఉన్నారు. Yes. Do we love the Lord? నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామంటే అందరూ అవునండి నేను ప్రేమిస్తున్నాను గట్టిగా బల్లగుద్ది చెప్పారు. Everyone will say yes. అందరూ కూడా సంతోషముతో ఆ పళ్ళన్ని బయట కనపడేటట్లు అందరూ చెప్పారు నేను ప్రేమిస్తున్నానండి అని. You ask anybody in the world, they will say yes, we love the Lord. అందరూ ఎవరినన్నా అడగండి దేవుని ప్రేమిస్తున్నావు అంటే అబ్బా నా అంత ప్రేమించేటోడు లేడు తెలుసా అంటారు మీతో. What I said is, love the Lord, that's true, but love is appearing also. అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుని ప్రేమించటం అందరూ ప్రేమిస్తున్నారు కానీ దేవుని దినపు ఆ రాకడను ప్రేమించేటువంటి వ్యక్తులు కావాలి. You can love the appearing of the Lord దేవుని only if you are ready to receive it. దేవుని యొక్క ప్రత్యక్షత దినమును ప్రేమించేటువంటి వ్యక్తులు మాత్రమే తమ జీవితాలు కట్టుకుంటూ దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉంటారు. Let me just give you an example. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. I hope you love hearing stories. మీరందరూ కూడా ఆ స్టోరీలు అంటే కథలు అంటే చెవులు కోసుకుంటారంటగా. It's a story about a little boy. ఒక చిన్న పిల్లోని గురించినటువంటి వివరణ. He loved cake very much. ఆయన కేకు చాలా ఇష్టముగా ప్రేమిస్తూ ఉంటాడు. Children always love cake. పిల్లలందరూ కూడా ఇంకా కేక్ అంటే అబ్బా దాని చుట్టూ ఈగల మాదిరి ఉంటారు కదా. His mother used to make nice cake in the home. ఆ కుటుంబంలో ఆ పిల్లవాని తల్లి
చాలా మంచి కేకును తయారు చేస్తుంది. So some guests were expected in the home. అయితే ఒక గెస్ట్ అతిథి వచ్చాడు, And వస్తున్నాడు. so the mother thought, before they come, we will make cake in the home. ఆ యొక్క అతిథి వచ్చే ముందరగానే ఆ యొక్క కేకుని సిద్ధపరచాలని తల్లి అనుకుంటుంది. And she made nice cake. చాలా ఎంతో రుచికరమైనటువంటి సువాసన గుమాలించేటువంటి మంచి కేకును తయారు చేసింది. Kept it in a vessel. ఆ యొక్క పాత్రలో ఉంచింది. And kept that vessel in the shelf. ఆ యొక్క పాత్రను తీసుకొని అటక మీద పెట్టింది. House was filled with the smell of the cake. ఆ ఇల్లంతా కూడా అబ్బబ్బబ్బా కేకు సువాసన, మీకు నోరూరుతుంది కదా, అట్లా సువాసన వెదజల్లుతుంది. Hope you all know the మీకు situation. అందరికీ కూడా ఆ సిచ్యుయేషన్ గురించి తెలుసు. ఇంకా And this boy was eager to taste that. ఈ బాబు ఉన్నాడు కదా, ఈ వాసన పీల్చలేక ఎంతకాలం అని పీలుస్తూ ఉంటాడు, దాన్ని తిందామని ఆశతో ఉంటున్నాడు. Said, "Mummy, give me some." అంటున్నాడు, అమ్మా నాకు కొంచెం ఇయ్యే అంటున్నాడు. And the mummy said like this, వాళ్ళ అమ్మ అంటుంది కదా, "It's for the guests. ఇది అతిథుల కోసమే, నీకు కాదు. You should not touch. నువ్వు దాన్ని పట్టుకోకూడదు. They will come tomorrow. వాళ్ళు రేపు వస్తారు. After they go, వారు తిన్న తర్వాత లేకపోతే వెళ్ళిన తర్వాత whatever they live, you can eat. ఎంత మిగిలితే అంత నీకే పండగ చేసుకో అంటుంది. So wait till tomorrow." రేపటి వరకు నువ్వు ఆగు. In the evening on that day, ఆ రోజు సాయంత్రము mother went to the neighbor's house. ఆ తల్లి పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. Started talking with మామూలే her friend కదండి, in the మీకు neighborhood. తెలిసినటువంటిదే కదా, పక్కింట్లోకి వెళ్ళి గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు, రారు కదా. You know how long that talk అది will go పొద్దు on. ఎన్ని గంటలు మాట్లాడుతూ ఉందో. It went on like that. అది వెళ్ళిపోతానే ఉంది, మర్చిపోయింది. Then కేక్ని. this son thought, ఈ కుమారుడు ఆలోచన చేస్తున్నాడు, this is the time that I should go. అమ్మ నువ్వు మాట్లాడుతూ ఉండు, నా పని నేను కానిస్తాననేసి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇక He went to his mummy. మమ్మీ దగ్గరికి వెళ్ళాడు. Mummy చూస్తున్నాడు, and friend was talking. వాళ్ళ అమ్మ స్నేహితురాలు ఇద్దరు He మాట్లాడుతున్నారు. listened to the topic చాలా జాగ్రత్తగా వింటున్నాడు. and he understood that it will go on at least for 2 hours. అతనికి కూడా అర్థమైపోయింది, రాత్రి కాదు రేపు మా గెస్ట్ వచ్చేంత వరకు కూడా ఈ మాటలు కొనసాగుతాయినా ఉంటాయి అనుకున్నాడు. ఇక He went to the kitchen. వెళ్ళాడు, కిచెన్ లోకి చిన్నగా పిల్లి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. He saw where that vessel is kept. వాసన వస్తుంది కానీ ఎక్కడుందబ్బా అనేసి వెతుకుతా ఉన్నాడు. And he saw that the cake is kept in the top shelf. చివరికి ఎతికి ఎట్లా మనోడు పట్టేశాడు ఆ కేక్ ని. He pulled a chair. దాన్ని ఒక చైర్ తీసుకున్నాడు పిల్లోడు Stood కదా, on it. దానిపై నిలబడ్డాడు. And he lifted that lid a little. ఆ యొక్క మూతను చాలా జాగ్రత్తగా సైలెంట్ గా ఎత్తుతా ఉన్నాడు. Put his finger inside. వేలు లోపల పెట్టాడు. Took a little cake. కొంచెం కేక్ తీసుకున్నాడు. Got down. కిందికి దిగాడు. Tasted it. ఒక్కసారిగా Very taste nice. చేశాడు. అబ్బా, ఎంత బాగుందో. It has come out very nice. ఎంత బయటకు వచ్చాడు, చాలా సంతోషంతో పాటలు పాడుకుంటూ వస్తా ఉన్నాడు. He ate it and he loved it very much. ఎంత బాగా తిన్నాడంటే He went outside బయటికి వెళ్ళాడు. and heard what his mother doing. మళ్ళా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో చూశాడు. Talk is still continuing. ఆ మాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. And he knew that it's going to continue for. నాకు తెలుసు అమ్మా, నువ్వు మాటల్లో పడినావంటే అసలు వదిలిపెట్టవే, కానీ చేయండి నేను పండగ చేసుకుంటా అంటున్నాడు. Came back to the kitchen. మళ్ళా వచ్చాడు, Stood up on the మళ్ళీ chair. ఎక్కాడు, Little more cake. మళ్ళీ ఇంకా కొంచెం కేక్ తీసుకున్నాడు. Ate that also. అబ్బా సప్పరించాడు, ఎంత బాగుందో. Went up and down and he ate all that cream that was there on the cake. ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, పైన ఉన్నటువంటి క్రీమ్ మొత్తం లాగించేసేసాడిగా. After the cream, you can క్రీమ్ hardly అంతా give it to పోయిన the తర్వాత guest. ఏముండదు కదా అక్కడ. You cannot give to the guests without the cream. ఈ క్రీమ్ లేకుండా గెస్ట్లకు ఇస్తారండి. Then he started taking the other parts also. దాని తరువాత క్రీమ్ కింద ఉన్నటువంటి మిగతావి కూడా 2 చేతులతో తీసుకుంటున్నాడు. Vessel was empty. అక్కడ ఉన్నటువంటి పాత్ర ఏముందండి, ఖాళీ అయిపోయింది. Now my question is this. నా ప్రశ్న ఏంటంటే, Does that child or that boy love his mummy? నిజంగా ఆ పిల్లోడు వాళ్ళ అమ్మను ప్రేమిస్తున్నాడా? వాళ్ళ అమ్మని. Did that child love his mummy? ఆ యొక్క చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మని ప్రేమిస్తున్నాడా, తల్లిని ప్రేమిస్తున్నాడా? It is his mother. సొంత తల్లి, కన్న తల్లి. He is their son. కుమారుడు Definitely he loves his mother. ఖచ్చితముగా తల్లిని ప్రేమిస్తున్నాడు. We cannot say that he hates her. తల్లిని ద్వేషిస్తున్నాడని నువ్వు చెప్పగలవా? Because of his love for cake, he went and ate it. కేవలము ఆ కేక్ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆశను బట్టి పోయి కేకును తిన్నాడు. That doesn't mean that boy hates the mother. అయితే ఆ కేకును తిన్నాడు కదా అని వాళ్ళ అమ్మను ద్వేషించేటువంటి వాడు కాదు. She is his mother. ఎందుకంటే ఆవిడ తన కన్న తల్లి. So he loves her. ఎంతగానో ఆ తల్లిని ప్రేమిస్తున్నాడు కుమారుడు. Second question. రెండవ ప్రశ్న,
Does he love the coming of mummy? నిజం చెప్పండి, తల్లి రావటం కుమారునికి సంతోషమా కేకు తినే సమయంలో? He doesn't love that. అది మాత్రం ఏమాత్రం అబ్బా తల్లి రావాలని మాత్రం కోరుకోవట్లేదు. Let mummy come only after the guests come and go. ఇప్పుడంటే అతిథి వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మ రావాలని అనుకుంటున్నాడు. Even if mummy stays there in the neighborhood, he will be not worried. He will be happy. ఈవెన్ రాత్రంతా కూడా అక్కడే ఇంకా ఆమె స్నేహితురాలతో పడుకున్నా ఏమి అభ్యంతరమే లేదు, నా కేక్ మాత్రం అయిపోవాలనుకుంటున్నాడు. He loves mummy, తల్లిని ప్రేమిస్తున్నాడు, but he doesn't love her coming back. అయితే తల్లి రావటాన్ని మాత్రం ప్రేమించట్లా. If she comes, he will get beating. ఇప్పుడు ఈయన తల్లి వచ్చిందనుకో మాత్రం ఇంకా అన్ని వాతలే వాతలు. Did you understand this example I gave? అర్థమైందండి ఉదాహరణ? Loving the Lord is one thing and loving his appearing is another thing. అయితే ఒకటి ఏంటంటే ప్రభువుని ప్రేమించటము ఒక ఎత్తు అయితే ప్రభు యొక్క రాకడను ప్రేమించటము కూడా మరి యొక్క ఎత్తు. We all love the Lord. మనం అందరము దేవుణ్ణి ప్రేమిస్తాం. I'm sure that nobody will say I hate Jesus Christ. మనం ఎవరు కూడా అయ్యో నేను క్రీస్తుని ద్వేషిస్తున్నానని ఎవరు కూడా చెప్పరు మనలలో. We all love the Lord. మనం అందరము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. But we all do not love his appearing. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఎవ్వరము కోరుకోమండోయ్. Why? ఎందుకు? Smell of that cake is there on the hand. కేకు యొక్క వాసన మన చేతులపై గుమగుమలాడుతుంది. ఇంకా అచ్చులు అట్లానే ఉన్నాయి. Did you understand what I said? ఇంకా కడుక్కోలేదు, మీరు చూసారా? What I'm trying to say is this. చెబుతున్నటువంటి మాట అర్థమైందా? Prepare to meet your Lord. దేవుణ్ణి ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. He is going to come. ఆయన త్వరగా వస్తున్నాడు. Whether you like his appearing or not, according to his plan, he is going to come. నువ్వు ఆయన రాకను సమర్థించిన, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నిశ్చయించినటువంటి ఆ సమయములో ఆయన ఖచ్చితముగా వస్తాడు. But we have to prepare to meet our Lord. అయితే మన దేవుని ఎదుర్కోవటానికి మనలను మనము సిద్ధపరచుకోవాలి. May these truths that we considered this evening and this afternoon and all that we heard encourage us to look into our own lives and take remedial steps in our life. ఈ సాయంకాలమున మాట్లాడబడినటువంటి ప్రతి సత్యమును, ప్రతి ఒక్క దేవుని వాక్యమును మన హృదయంలో తీసుకొని మన జీవిత పరివర్తన కొరకు వీటినన్నిటిని కూడా ఉపయోగించుకోవటానికి దేవుడు మనకందరికీ కూడా సహాయము చేయును గాక. Let us order our life in such a way that we will be rewarded according to our life on that day. మన జీవితాలలో దేవుని వద్ద నుండి బహుమానము పుచ్చుకోవటానికి కొరకైనటువంటి ఒక క్రమమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవటానికి మనం ముందుకు కొనసాగుదాం. May the Lord give us grace that we may think over this and take right actions. ఈ విషయాలను గురించి ఆలోచన చేసి మన జీవితంలో సరైనటువంటి నిర్ణయాలతోటి ముందుకు వెళ్ళటానికి ప్రభువు సహాయము చేయునట్లు ప్రార్థన చేద్దాం. As I said at the beginning, when he speaks to us, he expects a response from us. ఇంత ప్రారంభ సమయంలో తెలియచేసినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితముగా మనము ప్రతిస్పందించాలి. If somebody speak to you, you respond. Am I right? ఎవరైనా నీతో మాట్లాడితే ఏదో ఒక మాట మీరు ప్రతిస్పందిస్తారు కదండి. The Lord has now spoken to you. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడి ఉన్నాడు. How are you going to respond? నువ్వు ఏ విధంగా ప్రతిస్పందిస్తావు? May the Lord help that we may respond positively according to his will. దేవుని యొక్క చిత్త ప్రకారముగా May the Lord bless us all. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.